ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టీ20లో ఇంగ్లాండ్పై టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యసేనలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 13.5 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే దీంతో టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా డేంజర్గా ఆడుతున్నారని రోహిత్ శర్మ అన్నాడు. ఇలా ఆడితే మాత్రం టీమిండియా టీ20లో కాదు టెస్టుల్లోనూ వన్డేల్లోనూ ఓడిపోవడం ఖాయమే అని రోహిత్ శర్మ అన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం టీమిండియా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారని అన్నాడు. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా చండాలంగా ఆడుతున్నారని అన్నాడు. గత 2 మ్యాచ్ల్లో కూడా ఇలానే ఆడారని అన్నాడు. వాళ్ళ యొక్క ఆట తీరును మార్చకుంటే మాత్రం రాబోయే మ్యాచ్ల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోవడం ఖాయమని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇలాంటి ఆటను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని చెప్పుకొచ్చాడు.